తులారాశి వాళ్లకు ఈ వారం కోర్టు పరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి. రుణబాధలు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఖర్చుల విషయంలో చాలా తప్పనిసరిగా మీరు నియంత్రణ పాటిస్తూ ఉండాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తుంటాయి. దూర ప్రాంతాలలో ఏవైతే కొన్ని రకాల కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేసుకుని ఉంటారో వివిధ కారణాల చేత పరిస్థితుల వలన వాటిని వాయిదా వేసుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాల్లో దృష్టిని సారించాలి. విద్యార్థుల వివిధ రూపాల్లో తమ తమ వ్యాపకాలను పక్కకు పెట్టి చదువుల విషయంలో ఏకాగ్రతను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని తొందరపడకుండా ఓపికతో నేర్పుతో సహనంతో వాటిని వ్యవహరిస్తూ పూర్తి చేస్తూ ఉండాలి. స్నేహితులు బంధువులు వివిధ రూపాల్లో మీకు సహకరించగలుగుతారు. మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునేందుకు వారు చక్కగా మీకు ఉపయోగపడుతుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అంశాన్ని ప్రతి కార్యక్రమాన్ని ఆలోచించి మీరు పూర్తి చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు చికాకులు తొలగించుకునేటటువంటి క్రమంలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. అదృష్టాలు కూడా కలిసి వస్తుంటాయి. లావాదేవీలు అన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ వారం తులారాశి వారు వివిధ రూపాల్లో చేపట్టే పనులు సఫలీకృతం అయ్యేందుకు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారిని ప్రార్థించటం, కులదేవత ఆరాధన చేయటం మంచిది. ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి లేదా మీ కులదేవత నమస్కారం చేసుకొని పరమాన్నమును నివేదన చేయండి. పేదవారికి కాయగూరలు దానం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు.